వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికల్లో గాని ఇబ్బంది ఏదైనా ఉండి, పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళలో ఉండే ఒక మెయిన్ రీజన్ ఏమిటి అనంటే వారికోసిల్ ప్రాబ్లమ్. అసలు ఈ వారికోసిల్ అంటే ఏమిటి? ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ వల్ల ఏ విధంగా మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంట్‌లో గాని, కదలికల్లో గాని ఇబ్బంది ఉంటది. అండ్ దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ముందుగా వారికోసిల్ అంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ బీర్జాలకు వచ్చే రక్త సరఫరా తగ్గిపోతే ఆ ప్రాబ్లంనే వారికోసిల్ అంటారు. చాలా మంది మగవాళ్ళలో ఈ బీర్జాలలో ఉన్న రక్తనాళాలు నార్మల్‌గా ఉండవలసిన సైజు కన్నా చాలా లావుగా అయిపోయి జస్ట్ ఇట్లా పట్టుకొని చూసినప్పుడో లేదా స్కానింగ్ చేసినప్పుడో ఆ బీర్జాలలోకి రక్తనాళాలనేవి ఉబ్బిపోయి చెడు రక్తం ఎక్కువ వస్తా ఉంటదనమాట. నార్మల్‌గా బీర్జాలకి హార్ట్ నుంచి ఆక్సిజన్ తీసుకొని ఫ్రెష్ బ్లడ్ వస్తది. ఆ ఫ్రెష్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ను టెస్టిస్ యూజ్ చేసుకొని ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్‌ని వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్‌కి తీసుకెళ్ళిపోద్దనమాట. ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏమైద్ది అనంటే, ఏదైతే చెడు రక్తము టెస్టిస్ నుంచి హార్ట్‌కి వెనక్కి వెళ్ళిపోవాలో, అది మళ్ళీ హార్ట్‌కి వెనక్కి వెళ్ళిపోకుండా రివర్స్‌లో మళ్ళీ టెస్టిస్‌కే వస్తా ఉంటది. ఎందుకంటే ఏదైతే ఈ చెడు రక్తాన్ని టెస్టిస్ నుంచి హార్ట్‌కి తీసుకెళ్ళిపోవాలో వెయిన్స్ అంటారు. ఆ వెయిన్స్ డ్యామేజ్ అయిపోయి రివర్స్‌లో బ్లడ్ వెనక్కి చెడు రక్తం అనేది టెస్టిస్‌కి వస్తా ఉంటది. ఎప్పుడైతే టెస్టిస్‌కి ఆక్సిజన్ లేని బ్లడ్ రావటం ఎక్కువైపోయిద్దో, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ రావటం తక్కువైపోయిద్ది. సో, దానివల్ల స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయిద్దనమాట. ఎప్పుడైనా సరే టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయిద్దో, దాని లోపల ఉన్న జెర్మ్ సెల్స్ ఉంటాయి. ఆ జెర్మ్ సెల్స్ నుంచే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరిగిద్ది. స్లోగా ఆ జెర్మ్ సెల్స్ దెబ్బతినిపోతాయి. ఈ జెర్మ్ సెల్స్ దెబ్బతినటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. అండ్ దాని నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్‌తో పాటు ఆ వచ్చే వీర్యకణాలలో కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన వీర్యకణాలు ఉండి కదలికలు తగ్గిపోతాయి. అండ్ చనిపోయిన వీర్యకణాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలా మంది మగవాళ్ళు పిల్లలు లేక వాళ్ళ సైడ్ నుంచి ఇబ్బంది పడతా ఉంటారు. నెక్స్ట్ స్టేజ్‌లో ఏమైద్ది అనంటే ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ వల్ల టెస్టిస్ లోపల జెర్మ్ సెల్స్‌తో పాటు లీడింగ్ సెల్స్ అని ఉంటాయి. ఈ లీడింగ్ సెల్స్ నుంచి జెర్మ్ సెల్స్ నుంచేమో స్పెర్మ్ ప్రొడ్యూస్ అయిద్ది. లీడింగ్ సెల్స్ నుంచేమో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయిద్ది. జెర్మ్ సెల్స్ దెబ్బతింటే వీర్యకణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిద్ది. లీడింగ్ సెల్స్ దెబ్బతింటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిద్ది. ఎప్పుడైనా సరే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతే ఖచ్చితంగా అటువంటి వాళ్ళలో ఫ్యూచర్‌లో మళ్ళీ అంగస్తంభన, సికస్తంభన లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోనే మెయిన్ సెక్షువల్ హార్మోన్ అన్నమాట. సో, ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్టు అసలది ఏ గ్రేడ్ ఉంది వారికోసిల్? గ్రేడ్ 2 ఉందా? గ్రేడ్ 3 ఉందా? ఒక సైడ్ ఉందా? 2 సైడ్‌లు ఉందా? అని కరెక్ట్‌గా చెక్ చేసుకొని దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేపించుకోవాలి. మీరు వారికోసిల్ ప్రాబ్లమ్ ఉండి దానికి ట్రీట్మెంట్ గనక చేపించుకోనట్లయితే మీరు ట్రీట్మెంట్ చేపించుకునేదాకా ఈ వారికోసిల్ వల్ల కంటిన్యూయస్‌గా టెస్టిస్ డ్యామేజ్ అవుతానే ఉంటది. ఈ టెస్టిస్ డ్యామేజ్ అయ్యే ప్రాసెస్‌లో టెస్టిస్ లోపల ఉన్న జెర్మ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయిద్ది. అట్లానే లీడింగ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయిద్ది. దానివల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి మీకు సెక్షువల్‌గా కూడా ఇబ్బందులొస్తాయి. సో, ఎప్పుడైనా సరే వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కరెక్ట్‌గా ఏ గ్రేడ్ ఉందో చూసుకొని, ఏ సైడ్ ఉందో చూసుకొని, ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఆ టెస్టిస్ అంత బెటర్‌గా సర్వైవ్ అయిద్ది. ఈ వారికోసిల్ ప్రాబ్లమ్‌కున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. జస్ట్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేపించుకొని ఈవినింగ్ కల్లా ఇంటికెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే నుంచి మీ వర్క్‌కి గూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇది మా దగ్గర రెగ్యులర్‌గా మేము చేసే సర్జరీ. అండ్ కంపల్సరీగా ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఆపరేటివ్ మైక్రోస్కోప్ అంటారు. ఆపరేటివ్ మైక్రోస్కోప్ అండ్ ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ అనే 2 ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఈ సర్జరీ చేపించుకుంటేనే బెనిఫిట్ ఉంటది. 100% మా సెంటర్‌లో ఇంట్రా ఆపరేటివ్ డాప్లర్ యూజ్ చేస్తాము. ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఈ సర్జరీ చేస్తాం కాబట్టి మా దగ్గర చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఈ మైక్రో సర్జికల్ వారికోసిలెక్టమీ ప్రొసీజర్ తర్వాత. సో, ఎవరైతే మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి మగవాళ్ళు మీ సైడ్ నుంచి గనక వీర్యకణాల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి దానివల్ల పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ అసలు దానికి కరెక్ట్‌గా రీజన్ ఏంటి? హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? ఇన్ఫెక్షన్ గాని, వారికోసిల్ గాని ఏమైనా ఉందనేది కరెక్ట్‌గా చెక్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్‌కి మీరు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్ నార్మల్‌గానే పెరిగి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సో, ఎవరిలో అయితే పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఉన్నారో ఒకసారి మా హాస్పిటల్ నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి హాస్పిటల్‌లో కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి గనక
ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వారికోసిల్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి 100% సొల్యూషన్ అనేది చెప్తాను. గ్యారంటీగా స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది. నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థాంక్ యూ.